హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనితో పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను మీకు ఉగాది వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మార్నింగ్ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అత్తమ్మ అయితే ఇంకా గుడి దగ్గరకు వచ్చిందనమాట. అంటే ఇంతకుముందు నేను మీకు చాలాసార్లు షేర్ చేశాను, అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పోలేరమ్మ తల్లి ఉంటారు కదా, సో అక్కడ అనమాట. అత్తమ్మ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఇంట్లో ఎంతవరకు వచ్చిందనేది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇంకా అత్తమ్మని డ్రాప్ చేయడానికి అని చెప్పేసి ఆయన తీసుకొచ్చారనమాట. ఇంకా ఇక్కడ అలంకారం అమ్మవారిని కూడా మీకు చూపిద్దాము. అండ్ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి అని చెప్పేసి ఉగాది పండుగ రోజు అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఉగాది పండుగ రోజు వ్లాగ్ కాబట్టి అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి. సో మన తెలుగు సంవత్సరాది ఉగాది రోజు అందరూ హ్యాపీగా ఉండాలి. అండ్ ఆ రోజంతా నాకు ఎలా ఉండింది అనేది సింపుల్గా ఈ వ్లాగ్లో అయితే నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇక్కడ వచ్చేసి అలంకారం ఇదంతా కూడా చూసారు కదా ఎంత బాగుందో. ఫస్ట్లో అయితే కొంతమంది మాత్రమే చేసుకున్నారండి. ఇంకా తర్వాత ఒక్కొక్కరు జాయిన్ అవుతూ అమ్మవారికి పూజలు మాత్రం చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. అండ్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అత్తమ్మతో పాటు లౌక్య పాప కూడా అనమాట. సో అత్తమ్మ వెళ్తా అంటే భలే ఓపిక అండి, నేను చెప్పాను కదా. సో వెళ్తుంది, ఎంతసేపు అయినా కూర్చుంటుంది అనమాట దేవుడి దగ్గర. చాలా ఓపిక దాని వయసుకి. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి. సో ఈరోజు మార్నింగ్ నుంచి నేను బ్లాగ్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. సో ఇప్పుడే మా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే మీకు చూపిద్దాము మొత్తం కూడా సింపుల్గా ఈ వ్లాగ్లో అని చెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ అన్నీ సర్దేసుకున్నాము. నేను శారీ కూడా కట్టేసుకున్నాను. కొంచెం హడావిడైనా కానీ పర్లేదని చెప్పేసి రెడీ అయిపోయి ఇంకా లౌక్య వాళ్ళు వచ్చేసి లౌక్య అత్తమ్మ వాళ్ళ పూజ అయితే అయిపోయింది. అంటే ఆ లౌక్య అంటే వాళ్ళ పూజ అయిపోయిన తర్వాత అత్తమ్మ ఇక్కడ ఇంతకు ముందు నేను మీకు చాలాసార్లు చూపించాను, పోలేరమ్మ తల్లి ఉంటారు కదా పాత ఇంటి దగ్గర, అక్కడికి వెళ్ళారనమాట. సో లౌక్య వాళ్ళిద్దరూ కూడా. ఇంకా మేమైతే పూజ స్టార్ట్ చేస్తున్నాము. రుత్విక్ అండ్ మావయ్య గారు అక్కడ ఉన్నారు. సో ఎలా చేసాము ఏంటి అనేది కూడా ఈ వ్లాగ్లో మీకు కంప్లీట్గా చూపిస్తాను. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇవన్నీ మా సురేష్ గారు చేశారనమాట. డెకరేషన్ అంతా, అంటే దేవుడికి పువ్వులు పెట్టడం కానీ ఇవన్నీ. నేను వచ్చేసి ఇంకా ప్రసాదాలు చేయడము, ఉగాది పచ్చడి చేయడము, ఇవన్నీ ఇంకా తాంబూలం ఇవన్నీ కూడా తనే సర్దేసుకున్నారు. నేను పూజ ఇచ్చడం ఇవన్నీ ఉంటాయి కదా, పూజ సామాన్ ఇదంతా కూడా చేస్తూ ఉన్నాను. సో ఈలోపు ఇవన్నీ కూడా ఆయనే సర్దేశారనమాట. చామంతి పూలు పెట్టుంటే బాగుండేవి, బట్ మాకు చాలా ఎక్కువ ఉన్నాయండి కాస్ట్. మేము 2 days ముందే తెచ్చుకున్నాం ఫ్లవర్స్ అయితే. సో ఇంకైతే లాస్ట్ అండ్ ఫైనల్ దీపాలు కూడా వెలిగించేసాము. ఇంకా కొబ్బరికాయ కొడుతున్నాం అనమాట. సో నేనొకటి తనొకటి ఇద్దరం కొడదామని చెప్పి అనుకుంటున్నాము. ఉగాది కదా, ఫస్ట్ మన తెలుగు సంవత్సరాది ఉగాది కాబట్టి సో ఇక్కడ నుంచి మనకి అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి మాతో పాటు మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మీ కోరుకున్న కోరికలు ఏవైనా ఉంటే అన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగా దండం పెట్టుకోండి సురేష్ గారు. ఇంకా ఫైనల్గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కరెక్ట్గా 10కి అంతా కూడా అయిపోయింది. ఇంక దానికంటే ముందే అయిపోయింది. కాకపోతే ఇంకా అత్తమ్మని అక్కడ వదిలిపెట్టాల్సి వచ్చింది కాబట్టి దానివల్ల కొంచెం లేట్ అయిందనమాట. సర్లే ఇంకా అత్తమ్మకి లేట్ అయిపోతుంది, మళ్ళీ అక్కడ పూజ స్టార్ట్ చేసేసారంట. ఇంక మళ్ళీ అత్తమ్మ లాస్ట్ ఉండిపోతుంది కదా, నలుగురితో పాటు ఉండాలి కదా అని చెప్పి అత్తమ్మని వదిలిపెట్టేసి వచ్చి తర్వాత మేము మళ్ళీ ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాము, నేను ఆయన ఇద్దరం కూడా. సో ఇంకిద్దరం కూడా చెరకు కొబ్బరికాయ కొడదాము అని చెప్పేసి కొడుతూ ఉన్నామన్నమాట. ఇంకా ఫస్ట్ ఉగాది కాబట్టి నిజంగా చెప్తున్నానండి, ఈ ఉగాది ఎందుకో నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ప్రతి పండగకి కూడా నేను కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాను అనమాట. ఈరోజు ప్రశాంతంగా ఉందాము, లైక్ న్యూ ఇయర్ అయినా కానీ మనం సెలబ్రేట్ చేసుకుంటాము, డేట్స్ అన్నీ మారుతాయి కాబట్టి. సో అప్పుడు అలానే అనుకుంటాను, కానీ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. బట్ ఈ ఉగాది మాత్రం నాకు ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది. సో మోస్ట్లీ ఈ ఇయర్ అంతా కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అండ్ నాతో పాటు మీ అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టేసాము. కొబ్బరికాయ కొట్టాను కదండి, అదొక ప్లేట్ లాగా ఉంటుంది. దానికి మనకి ఏంటంటే
కొబ్బరికాయ కొట్టుకోవడానికి వస్తుంది అనమాట. భలే ఉంది, అమెజాన్లోనే తీసుకున్నాను. అంటే మనకి కొబ్బరి నీళ్ళు కింద పోకుండా, అది కూడా కొబ్బరికాయ మనకి కరెక్ట్గా పగులుతుంది అనమాట మధ్యలోకి. మనకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, కొబ్బరికాయ కరెక్ట్గా పగిలితే మంచిగా ఉండే, కొన్ని పాజిటివిటీస్ అవన్నీ మంచి చెడు ఇవన్నీ పక్కన పెడితే సో మన మనసుకి పాజిటివ్ అనిపిస్తుంది కాబట్టి మనకి నచ్చినట్లు చేయడమే. సో ఫైనల్గా ఇంకా దీపారాధన అంతా చేసేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ధూపం వెలిగిస్తున్నాం అనమాట. ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి, అవి వెలిగిస్తే నాకు చాలా అంటే సాంబ్రాణి స్మెల్ వస్తూ ఉంటుంది, భలే అనిపిస్తుంది నాకు. సో ఫైనల్గా ఇంక ఇక్కడ మా ఆయన హారతి ఇచ్చేస్తున్నారు. నేనైతే ఇక్కడ కూర్చొని నాకు తెలిసిన కొన్ని మంత్రాలు అవి చదువుకుంటున్నా. ఎక్కువైతే ఏం రావాలండి, సో నాకు వచ్చినవే మన శాంతిగా కూర్చొని. ఇంకా లౌక్య వెళ్ళిపోయింది, ఋత్విక్ కూడా మామయ్య గారి దగ్గర ఉన్నారు కాబట్టి మేమిద్దరం అయితే ప్రశాంతంగా చేసుకున్నాం. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఋత్విక్ని తీసుకొచ్చి దేవుడి దగ్గర దండం పెట్టించి వాళ్ళ పిల్లలిద్దరికి పొద్దున్నే స్నానాలు అయిపోయాయి అనమాట. ఎందుకో ఈసారి మాకు చాలా ఫాస్ట్గా హడావిల్ లేకుండా చాలా ప్రశాంతంగా అయిపోయింది. ప్రతిసారి కూడా పిల్లల్ని చూసుకునే లేపు ఇక్కడ పని ఆగిపోయేది, అట్లా ఉండేది. బట్ ఈసారి చాలా ఫాస్ట్గా అయిపోయింది, పని అంతా నీట్గా అయిపోయింది, అది కూడా 10 గంటలకల్లా కూడా. సో చాలా హ్యాపీ అనిపించింది. నార్మల్గా మా హస్బెండ్ ఏంటి అంటే టవల్ మీదనే పూజ చేస్తారండి. మగవాళ్ళు ఇట్లా టవల్ మీదనే పూజ చేస్తే మంచిది అంటారు కదా. కాకపోతే ఇంకా అత్తమ్మని డ్రాప్ చేయాల్సి వచ్చింది కాబట్టి తను షార్ట్ వేసుకున్నారనమాట. సో ఇంకేదైనా వేసుకుంటే బాగుండేదేమో అనిపించింది నాకు. సో అప్పుడు గుర్తులేదనమాట, ఇంకా హడావిడిగా లేట్ అయిపోతుందని చెప్పేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాము. సో ఫైనల్లీ ఇంకా నేను కూడా దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని నేను కోరుకోవాల్సిన కోరికలన్నీ కోరేసుకొని మనశ్శాంతిగా మా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో నేను చేసింది అయితే ఉగాది పచ్చడి చేశాను. అండ్ తర్వాత వచ్చేసి ప్రసాదం అనమాట, బెల్లం పాయసం లాగా కొబ్బరికాయలు తాంబూలం పెట్టుకున్నాము. సో దీపాలు వెలిగించుకున్నాము. ఇంతేనండి మా ఉగాది పూజ అయితే. చాలా సింపుల్గా చేసుకున్నా కానీ చాలా మనశ్శాంతిగా అనిపించింది నాకైతే. సో ప్రతిసారి ఏంటంటే పూజ అయిపోయేలోపు నీరసం రావడం ఇట్లా ఉండేది, బట్ ఎందుకో తెలియదు కానీ చాలా యాక్టివ్ అనిపించింది, చాలా పాజిటివ్గా అనిపించింది ఉగాది రోజు మాత్రం. ఫ్రెండ్స్, మీ ఇంట్లో పూజలు ఎలా జరిగాయి, ఎలా జరుపుకున్నారు, మీకు ఎలా ఉండింది అనేది మీ ఎక్స్పీరియన్స్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇదనమాట మా పూజ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా కూర్చొని మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇది మార్నింగ్ వేసిన ముగ్గు. ఇంకా మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే ఏం స్టార్ట్ చేయలేదులేండి, ఇంకా హడావిడిగా కొంచెం పూజ చేసుకుంటూ ఉన్నాను. సో మార్నింగ్ ముగ్గు అనమాట ఇది, ఇలా వేశాను. ఇంక ఈ పువ్వులు చల్లడం ఇదంతా కూడా మన లౌక్యమ్మ పని అనమాట. సో ఈ తోరణాలు ఇవన్నీ కూడా రాత్రే కట్టి పెట్టేసుకున్నాను. ఇంకా మామిడాకులు ఆయన పొద్దున్న లేచి వెళ్ళి ఫ్రెష్గా తీసుకొచ్చారు. చూసారు కదా ఎంత బాగుందో. టైం ఉండుంటే మామిడాకుల తోరణం కూడా కడదాం అనుకున్నా, బట్ మార్నింగ్ తెచ్చేసరికి ఇంకా టైం లేదనమాట, ఇంక ఇంట్లో పనికే సరిపోయింది. సో ఇంకా లౌక్య ఏమంటే అత్తమ్మ పూలు చల్లుతూ ఉంటే అత్తమ్మ చల్లిందని చెప్పి ఆవిడ కూడా తెచ్చి పూలు చల్లి మన ఇంటి ముందు డెకరేట్ చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఋత్విక్ మేము పూజ చేసుకుంటున్నాం కదా, ఋత్విక్ వచ్చి ఎక్కడ డిస్టర్బ్ చేసేస్తారో అని చెప్పి మావయ్య గారు అయితే లాక్ చేసుకొని లోపల ఉన్నారనమాట వాళ్ళిద్దరూ. సో ఫైనల్గా ఇదైతే మా ఉగాది పచ్చడి. కొంచెం దేవుడి దగ్గరది తీసుకొని ప్రసాదం లాగా కలదుకొని తర్వాత ఇంకా కొంచెం గిన్నెలో ఉండిందనమాట. ఇది ఇంకా వేస్ట్ అయిపోతుంది కదా, తినేద్దాము అని చెప్పి సో నేను కొంచెం ఆయన కొంచెం ఉగాది పచ్చడి తీసుకుంటున్నాం అనమాట. సో మళ్ళీ కొంచెం అంటే పిల్లలకు కూడా పెట్టాను, పిల్లలిద్దరికీ కూడా తినిపించాము. సో ఫైనల్గా ఈ విధంగా సింపుల్గా చేసుకున్నామండి. దీంట్లో వచ్చేసి అరటిపండు ఇది కూడా వేసాను, మన ఇష్టం అనమాట. నార్మల్గా మనకు కావాల్సింది తీపి, ఒగరు, పులుపు, కారం, ఉప్పు ఇవి. సో వాటితో పాటు ఇంకా ఏదైనా మనం అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. సాయిపప్పు ఇవి కూడా యాడ్ చేసాము, బాగుంటుంది అని చెప్పి. సో ఫైనల్గా ఫస్ట్ అయితే మా హస్బెండ్కి పెడుతున్నాను, తర్వాత నేను కూడా. భలేగా వచ్చింది ఈసారి ఉగాది పచ్చడి అయితే. మాకైతే అండి అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు ఉగాది పచ్చడి చేయడం ఇదంతా అలవాట్లేదు. ఏదైనా పండుగ వచ్చిందంటే నార్మల్ పూజ చేసుకోవడం ఇలాగే తప్ప, ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినప్పటి నుంచి కూడా సో ఉగాది పచ్చడి చేయడము ఇదంతా అలవాటైంది. అంతకుముందు అయితే ఏం తెలియదు, జీరో నాలెడ్జ్ అనమాట పూజల గురించి వీటి గురించి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నాను. సో ఫైనల్గా ఇక్కడ చూసారు కదా అత్తమ్మ అంటే మామయ్య వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఈ తోరణాలన్నీ కొంచెం పడిపోయి ఉంటే మామిడాకులు అవి ఆయన పెడుతున్నారనమాట. ఇక్కడ అక్కడ రెండు నేనే కుట్టేశాను రాత్రి. సో ఇదనమాట ఫైనల్లీ. ఇంకా దీని తర్వాత అయితే కర్టెన్స్ వ్లాగ్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా పండుగ వ్లాగ్ లేట్ చేయకూడదు, మళ్ళీ నార్మల్ అయిపోతుంది అని చెప్పి యాక్చువల్గా నిన్నే పెడదాం అనుకున్నా, బట్ నిన్న వేరేది ఓపిక లేక సండే కాబట్టి ఫుల్ రెస్ట్ తీసుకొని ఈరోజైతే పెట్టేస్తున్నాను. సో ఇది అత్తమ్మ వాళ్ళ పూజ అనమాట. అత్తమ్మ నార్మల్గా ఎలానే చేశారు ఇలాగే చేసుకున్నారనమాట. రోజు ఇలానే చేస్తారండి అత్తమ్మ, రోజు తాంబూలం పెట్టుకోవడము. సో చాలా
ఇంట్రెస్ట్గా చేసుకుంటారు అనమాట, ఓపిక్గా దేవుడి దగ్గర. సో ఇంకా ఫైనల్గా ఒకసారి శారీ కూడా చూపిద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నాను. మంచిగా కొత్త సంవత్సరం కాబట్టి చిలక పచ్చగా అంటే పింక్ అలా వేసుకొని పాజిటివ్గా ఉందాము అని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను అనమాట. నాకు నచ్చింది చిలక పచ్చ అండ్ పింక్ కాంబినేషను. ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. వాళ్ళ పేజ్ నేమ్ నాకు సరిగా గుర్తులేదు. సో బాగుంది శారీ అయితే, చాలా లైట్ వెయిట్ ఉంది, కట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ ఉంది. నాకు టైం లేకపోవడం వల్ల జస్ట్ అలా అలా కట్టేసుకున్నాను. సో అంత ఫాస్ట్లో కట్టుకున్నా కానీ చాలా బాగుందనమాట. అంటే మనకి పక్కకి వెళ్ళిపోవడం రఫ్గా అట్లా లేదు, చాలా బాగుంది హ్యాండిల్ చేయడానికి కూడా. ఈవినింగ్ వరకు నేను అట్లానే ఉంచుకున్నాను. సో బాగుంది శారీ అయితే. సో ఒకవేళ వీలుంటే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను, నాకు కనుక గుర్తుండి ఎక్కడైనా వాళ్ళ దొరికితే. చాలా రోజులు అయిపోయింది తీసుకొని కూడా, దాదాపుగా 6-7 నెలలు అయింది. పాయసం ఉంది, బెల్లం పాయసం, అదే వేసుకొని తినేస్తాం అన్నమాట. సురేష్ గారు మీరు తింటారా? బెల్లం పాయసం దాంట్లో ఎందుకు తింటారని లేదు అసలు. మా రుత్విక్ బాబుకి ఆయన అక్కడి నుంచి రాడంట. చల్లే మొత్తం దీన్ని మన కింద పోసుకోకుండా మిగల్చకుండా పైన పడి పోసుకోకుండా తిను. కింద కూర్చొని తిను, కింద కూర్చో. ఇంకా దండి అంతా అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం తినేసి దాని తర్వాత అయితే ఇంకా టిఫిన్ చేయలేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇదైతే సేమియా తినేస్తున్నాము. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. టైం ఇప్పుడు వచ్చేసి 11:45 అట్లా అవుతుంది. సో ఇప్పుడు మేము ఎక్కడికి బయలుదేరామంటే పోలేరమ్మ తల్లి దగ్గర పూజలు చేస్తూ ఉండేవాళ్ళు కదా. సో ఈరోజు అయితే అక్కడ అన్నదానం చేస్తూ ఉన్నారు. ఇంకా అత్తమ్మ అయితే మేము నార్మల్గా అయితే ఇంకా ప్రసాదం తినేసి కొంచెంసేపు అట్లా ఒకటి చూద్దాము అని చెప్పేసి నాకు కూడా కొంచెం వర్క్ ఉంది. బట్ అత్తమ్మ ఒప్పుకోలేదు, కంపల్సరీ రావాల్సిందే దేవుడి దగ్గరికి, మళ్ళీ మళ్ళీ రాదు కదా అలా ఇలా చెప్పేసరికి ఇంకా వెళ్ళక తప్పట్లేదు. ఇలా ఓకే అత్తమ్మ మార్నింగే వెళ్ళారని చెప్పాను కదా, నేను ఆయన అండ్ రుత్విక్ వెళ్తున్నాము. మావయ్య గారు అయితే తప్పించుకున్నారు, అలాంటి వాటికి రారాయన. సో మంచిగా తిని పడుకున్నట్టున్నారు. సో మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ చూపించారు కదా ఆల్రెడీ ఒకసారి ఎలా ఉందంటే భలే చేస్తున్నారండి. సో మీతో కూడా కొంచెం షేర్ చేసుకుందాము. ఇంకా మేము కూడా బయలుదేరుతున్నాం కాబట్టి బ్లాగ్లో ఇది కూడా పార్ట్ కాబట్టి సో మేమైతే వెళ్తున్నాం అనమాట. మీకు కూడా చూపిస్తున్నాను, వచ్చేసేయండి. హెయిర్ స్టైల్ అయితే నాకు అస్సలు సెట్ అవ్వలేదు కదండి. కాకపోతే నాకు ఎందుకో జడ టైట్గా ఉంటేనే ఇష్టం. లూజ్గా ఉండింది అనుకోండి చిరాకు అనిపిస్తుంది, ఎక్కువసేపు నేను హ్యాండిల్ చేయలేను. అందుకనే ఫేస్ ఎలాగైనా ఉండనివ్వలే అని చెప్పేసి గట్టిగా లాగి క్లిప్ వేసి జడ వేసుకున్నాను. సో దానివల్ల ఏంటంటే నాకు కొంచెం నుదురు పైకి ఉంటుంది అనమాట. గట్టిగా వేసుకోవడం వల్ల ఫేస్ అదొకలాగా కనిపిస్తుంది. సో ఇంకేం చేయలేము, నాకు కంఫర్ట్గా ఉండాలి కాబట్టి అలా వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ మా రుత్విక్ బాబు అయితే దిగాడు. ఈయన కూడా రానన్నాడు అనమాట. నేను తాతయ్య దగ్గర ఉంటానంటే లేదులే నాన్న స్వామి దగ్గరకు వచ్చి దండం పెట్టుకో, లౌక్య మార్నింగ్ వెళ్ళింది, నువ్వు అసలు దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, దేవుడికి కోపం వస్తుంది అలా ఇలా చెప్తే రుత్విక్ వచ్చాడనమాట. సో ఇదైతే కింద ఇంటి ముందు ముగ్గు చూసారు కదా, సింపుల్గా ఉన్నా కానీ ఎంత కలర్ఫుల్గా బాగుందో. సో నాకు ఎందుకో ముగ్గుల మీద మొక్కల మీద వీటి మీదకే వెళ్తూ ఉంటుంది. సో అందుకని నాకు అనిపించింది అందంగా, అందుకని ఒక క్లిప్ షూట్ చేశాను. సో ఫైనల్గా ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. దగ్గరే అండి, ఒక 10 minutes కూడా పట్టదు. కాకపోతే ఎండ కాబట్టి నడిచి వెళ్ళాలంటే కష్టము. సో ఫైనల్గా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే ఇక్కడ పూజ స్టార్ట్ చేసింది ఒక 4-5 ఫ్యామిలీస్తో. అత్తమ్మ వాళ్ళ అక్కడ ఒక 5-6 కుటుంబాలు అయితే స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత అమ్మవారు చూడండి ఎంతమందిని రప్పించుకొని ఎంత అంగరంగ వైభవంగా పూజలు చేయించుకుంటున్నారు. నిజంగా నాకే ఎంత మహిమ ఉందని చెప్పేసి అనిపించింది అనమాట. ఒక 4-5 ఉండేవాళ్ళు, ఒక్కొక్కరు ఇప్పుడు ఆ స్ట్రీట్ మొత్తం కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కుకొని సో చాలా బాగా పూజలు అవన్నీ అంటే అందరూ
అందరూ కూడా ఇవన్నీ డెకరేట్ చేయించుకోవడం కానీ అన్నదానం చేయించడం కానీ ఇవన్నీ అందరూ తలా ఒక చేయి వేసి హ్యాపీగా అమ్మవారికి అయితే పూజలు చేస్తున్నారు. ఇంకా నేను కూడా వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అమ్మవారి దగ్గర ఆమె దయలేనిది మనం ఏమీ చేయలేం కదా. సో నేను కూడా మనశ్శాంతిగా దండం పెట్టుకొని అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పి కోరుకొని తర్వాత అన్నదానం అయితే తినేసా. ఇక్కడంతా రెడీగా ఉంది, టైం 12 కాబట్టి. ఇంకా అమ్మవారికి నైవేద్యం చేస్తున్నారనమాట, పొంగలి. సో నైవేద్యం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే తిరుగుతున్నాం అనమాట అమ్మవారి చుట్టూ. ఒక 5 ప్రదక్షిణాలు చేసాము. సో చేసేసి ఇంక దాని తర్వాత అయితే కొబ్బరికాయలు కొట్టేసుకొని అమ్మవారికి ప్రసాదాలు అవి పెట్టేసి దాని తర్వాత అయితే అన్నదానం స్టార్ట్ చేసాము. చూసారు కదా, కొంచెం ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఎందుకంటే లేట్ అయిపోతుంది, లెంతీ అయిపోతుంది అని చెప్పేసి. సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందేమో, బట్ అడ్జస్ట్ చేసుకోండి. ఎంత కలకల్లాడిపోతుందో కదా అమ్మవారి రోజైతే. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అంటండి, అందుకని చెప్పేసి ఎక్కువ ధూపం వేస్తూ ఉంటారు. సో చూసారు కదా సాంబ్రాణి, ఆ సాంబ్రాణి స్మెల్ చూడగానే నాకు ఇంకా పాజిటివిటీ అనమాట. నిజంగా అమ్మవారు అక్కడ చాలా బాగా కొలువై ఉన్నారండి. నాకే అంటే మనకి తెలియకుండానే వచ్చేస్తుంది కదా ఏదో ఒకటి, ఒక బాధలాగా అదొక విధంగా అయిపోతుంది అనమాట అమ్మవారిని మనం 2 కళ్ళతో చూడగానే. సో ఈరోజు ఇంకా అలంకరణలో ఇంకా బాగున్నారనమాట. నాకైతే నిజంగా చాలా పాజిటివిటీ అనిపించింది. ఈరోజు అంతా కూడా నాకు మంచిగానే జరిగింది, ఎక్కువ హడావిడి లేకుండా, టెన్షన్ లేకుండా, నీరసం లేకుండా చాలా బాగా ప్రశాంతంగా పూజ అంతా కూడా జరిగింది. ఫస్ట్ అయితే నేను ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయ ఏం తీసుకెళ్ళలేదు కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో నైవేద్యం పెడుతూ ఉన్నారు. నైవేద్యంతో పాటు అందరూ కొబ్బరికాయలు కొడతారు కదా. ఇంకా పక్కనే షాప్ ఉండేసరికి ఆయన్ని కొబ్బరికాయ తీసుకురమ్మని చెప్పాను. ఇంకా కొబ్బరికాయ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా అందులోనూ నేను మొక్కుబడి పెట్టుకున్నానండి, చీర జాకెట్ అవి పెట్టుకుంటానని చెప్పి. సో ఈసారి మంగళవారం అందుకని చెప్పి నేను తీసుకెళ్ళలేదు. కాకపోతే ఇంకా అక్కడ ప్రసాదం టైం అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు కాబట్టి మనం కూడా ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసామన్నమాట దండం పెట్టుకొని. అండ్ ఇక్కడైతే అన్నదానం టైం అనమాట. సో అందరూ కూడా చాలామంది వచ్చారండి. రావడం కూడా ఎవరు వస్తారులే పండగ పూట అని చెప్పి అనుకున్నామో, ఎవరొకరు ఏదో ఒకటి చేసుకుంటారని, బట్ చాలా వరకు అందరూ వచ్చారనమాట. సో అందరూ కూడా కడుపు నిండా భోజనం చేశారు. ఇంకా నేను కూడా అంటే ఫస్ట్ మా హస్బెండ్ వడ్డిస్తూ ఉన్నారు, ఇంకా తను తింటారు కదా అని చెప్పేసి. సో నేను కూడా వెళ్ళి కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట. అక్కడ అందరూ మనమే హెల్పింగ్ అనమాట, ఇంకెవరూ లేరు బయట వాళ్ళు. సో అందరం కలిసి చేసేసుకున్నాం అనమాట నీట్గా. సో ఇంకా అలాగా మా లౌక్య పాప కూడా భాగమండి. లౌక్యకి మెయిన్ క్రెడిట్ ఇవ్వాలి. మార్నింగ్ 10కి వెళ్ళింది, 10 నుంచి 2 వరకు ఓపిక్గా తిరుగుతూ ఉండిందండి. సో అది కూడా మనకి అన్నదానం చేసే దగ్గర ఒడియాలు వడ్డించడం అనమాట. లౌక్యనే ఓపిక్గా ఒక 100 మెంబర్స్ దాకా ఉన్నారు, అందరికీ వడ్డిస్తూనే ఉండింది. ఎంత ఓపిక ఈ అమ్మాయికి అని చెప్పేసి అనిపించింది అనమాట. భలే ఓపిక్గా ఉండింది, దేవుడి దగ్గరే ఉండింది. మళ్ళీ ఈవినింగ్ కూడా అత్తమ్మ వెళ్తుంటే నేను వెళ్ళాలి వద్దులేమ్మా అక్కడ ఎక్కువసేపు ఉండలేవంటే, లేదు మమ్మీ నేను వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి నైట్ 9కో 10కో వచ్చిందని ఇంటికి. అంత ఓపిక అనమాట లౌక్యకి. సో ఈ విధంగా మా ఉగాది అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. స్టార్టింగ్ నుంచి నేను మీకు చెప్పాను కదా, చాలా బాగా అనిపించింది. హోప్ నాతో పాటు మీ అందరికీ కూడా అలాగే ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఈ ఇయర్ అంతా కూడా మనం సంతోషంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలి. సో ఫైనల్గా ఇక్కడ అన్నదానం అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము 2కి అయితే ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళి కొంచెంసేపట్ల రెస్ట్ తీసుకున్నాము. ఇంకా నార్మలే పిల్లలతో టైం స్పెండ్ చేసామన్నమాట ఈవినింగ్ నుంచి. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వ్లాగ్స్తో ఇంక నుంచి వచ్చే వ్లాగ్స్ అన్నీ కూడా మీకు డిఫరెంట్గా బోర్ కొట్టించకుండా సో నేనైతే షేర్ చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా. దేవుడి దయ వల్ల మనం ఇలాగే ముందుకు వెళ్ళాలి అని చెప్పి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్, టేక్ కేర్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాబాయ్.